హాయ్ ఫ్రెండ్స్, సింపుల్‌గా షోల్డర్ మీద మాత్రమే పఫ్ డిజైన్ కావాలి అనుకుంటే గనక, ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి లైనింగ్ క్లాత్ 4 మడతలతో ఫోల్డింగ్ చేశాను. చేతులు లూజ్‌కి సరిపడా ఉందనమాట. కొద్దిగా చంక దగ్గర జాయింట్ అయితే పడుతుంది. ఇప్పుడు కింద వైపు ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసిన తర్వాత చేతుల పొడవు ఎంతుందో చూసుకొని, చేతుల పొడవు కన్నా ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి. అంటే 5.5 ఉండాలి. 6 ఇంచులు మార్క్ చేస్తున్నాను నేను. 6 ఇంచీలు మార్క్ చేసుకున్న తర్వాత 9 ఇంచీలు ఉంది. ఇప్పుడు ఇది క్లాత్ సరిపోతుంది. 6 ఇంచీలు చేతుల పొడవు అండి. అంటే కరెక్ట్ పొడవు, కరెక్ట్ లూజు మార్క్ చేసుకోవాలి. చంక లూజ్ వచ్చేసి 7 ఇంచీలు, డౌన్ వచ్చేసి 3 ఇంచీలు. నార్మల్గా మనము చేతులకి ఎలా తీసుకుంటామో అలాగే క్లియర్గా మార్క్ చేసుకోండి. ఇప్పుడు పైకి మనకు పఫ్ ఎక్కువ కావాలి అనుకుంటే 2.5, ఎక్కువ కూడా రావండి. ఒక 5 వస్తాయన్నమాట ఈ 2.5 ఇంచులకి. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 3, 4 అలా తీసుకోవచ్చు. ఇది మీడియంగా వస్తాయన్నమాట. చేతుల లూజ్ వచ్చేసి 6, అంటే 12 ఇంచులు చేతుల లూజు. ఇక్కడ వచ్చేసి పఫ్‌కి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక ఇది సరిపోతుంది. సింపుల్గా వస్తాయన్నమాట. ఇంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. కుట్టిన తర్వాత ఈ బ్లౌజ్ ఎలా ఉందో చూపిస్తాను, ఓకేనా.